పర్యావరణ అంశాలలో మనము ఇప్పుడు పర్యావరణ చట్టాల గురించి, వన్యప్రాణుల సంరక్షణ ఒప్పందాల గురించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వివిధ విధానాల గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా పర్యావరణ పరిరక్షణ కోసము రూపొందించబడినటువంటి చట్టాలు ఏమున్నాయో మనం మాట్లాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఎప్పుడు ఏర్పాటు చేయబడినాయి? వివిధ రకాల చట్టాలు పర్యావరణ పరిరక్షణ కోసము రూపొందించబడినాయి. అందులో మొదటిది నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీ మనకు 1952 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది. 1952లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేసింది? నేషనల్ ఫారెస్ట్ పాలసీలో ప్రధానంగా ఫోకస్ చేయబడినటువంటి అంశం ఏంటంటే, అడవులు 33% ఉండాలి. అంటే ఏ భౌగోళిక ప్రాంతం తీసుకున్నా, అంటే ఏ దేశం తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ ఖండం తీసుకున్నా మనకి అడవులు 33% ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే, ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీలో 33% అడవుల విస్తీర్ణ జరగాలి, అడవులు ఉండాలి అనేటువంటి నిబంధన చేర్చబడింది. కావున నేషనల్ ఫారెస్ట్ పాలసీ చాలా ముఖ్యమైనదని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలలో తప్పనిసరిగా అడవులు 33% ఉండాల్సిందే. అది నేషనల్ ఫారెస్ట్ పాలసీలో చేర్చబడినటువంటి ప్రధాన అంశం. ఇక రెండవది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టము. ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టము మనకి 1972 సంవత్సరములో రూపొందించబడినది. 1972 సంవత్సరంలో రూపొందించబడినటువంటి వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో మనం ప్రధానంగా గ్రహించాల్సింది ఏంటంటే, వన్యప్రాణులను సంరక్షించాలి. వివిధ రకాల వన్యప్రాణులు వేటాడబడుతున్నాయి. ఈ వివిధ రకాల వన్యప్రాణులు వేటాడబడడం వల్ల అవి అంతరించిపోతున్నాయి. తద్వారా పర్యావరణములో మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించి మన భారత ప్రభుత్వము 1972లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 1973 సంవత్సరంలో మనకి టైగర్ ప్రాజెక్ట్ వచ్చింది. వాస్తవంగా మన భారతదేశంలో తెల్లపులి అనేది అంతరించిపోయినటువంటి ఒక జాతి. ఇక్కడ పులుల సంరక్షణ కోసము మనకి 1973 సంవత్సరంలో టైగర్ ప్రాజెక్టు రావడం జరిగింది. అంటే పులుల సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైనటువంటి చట్టమే టైగర్ ప్రాజెక్టు. వన్యప్రాణుల సంరక్షణ కోసము ఏర్పాటైన చట్టము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇక అడవుల విస్తీర్ణము 33% ఉండాలనేటువంటి విషయాన్ని స్పష్టీకరించినటువంటి పాలసీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ
1952. ఆ తర్వాత ఇంకా వాటర్కి సంబంధించినటువంటి వాటర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి చట్టాలు కాక పరిశీలించినట్లయితే ఈ వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ కూడా మనకి 1974వ సంవత్సరంలో రావడం జరిగింది. వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అంటే జల కాలుష్యము నివారణ నియంత్రణ చట్టం. జల కాలుష్యము నివారణ నియంత్రణ చట్టాన్ని 1974వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జల కాలుష్యాన్ని కలిగించేటువంటి ఈ ఉద్గారాలను నియంత్రించడము అనేది దీని ప్రధాన ఉద్దేశమే కాకుండా నివారించడము కూడా మరొక ఉద్దేశం. అంటే జల కాలుష్యాన్ని కలిగించేటువంటి వివిధ ఉద్గారాలు, ఆ ఉద్గారాల పరిమాణాన్ని తగ్గించేటువంటి అంశాలు లేదా ఆ ఉద్గార నివారణ చర్యలకు సంబంధించిన అంశాలు ఈ చట్టములో చేర్చబడినాయి. కాబట్టి వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్టు 1974వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత ఈ జల సంరక్షణకు సంబంధించినటువంటిది లేదా నీటి వినియోగానికి సంబంధించినటువంటి చట్టాన్ని కాక తీసుకున్నట్లయితే అది వాటర్ సెస్ యాక్ట్. ఈ వాటర్ సెస్ యాక్ట్ అనేది 1977వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఒకటేమో వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడితే వాటర్ సెస్ యాక్ట్ అనేది మనకు 1977వ సంవత్సరంలో రావడం జరిగింది. అంటే ఇక్కడ రెండు, ఒకటేమో నీటి వినియోగం సంబంధించినటువంటిది, ఇక రెండవదేమో నీటి కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించినటువంటి చట్టమని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చట్టాలు వాటి యొక్క ప్రధాన అంశాల గురించి మనము తెలుసుకోవడం అవసరము. అంతేకాకుండా అవి ఏర్పాటైనటువంటి సంవత్సరాలు కూడా గుర్తుంచుకోవడం కూడా చాలా అవసరం. ఆ తర్వాత సోషల్ ఫారెస్ట్ యాక్ట్. ఈ సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనేది 1978వ సంవత్సరంలో ఏర్పాటైనటువంటి చట్టము. సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనేది సామాజిక అటవీ పెంపకానికి సంబంధించినటువంటిది. ఈ సామాజిక అటవీ పెంపకానికి సంబంధించినటువంటి ఈ యాక్టు ప్రధానంగా వివిధ రకాల మొక్కల పెంపకానికి సంబంధించినటువంటిది. వివిధ రకాల మొక్కల పెంపకం అంటే మరి ఎక్కడ వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టాలి అంటే ప్రధానంగా బంజరు భూములలో వివిధ రకాల మొక్కల పెంపకము, అంతేకాకుండా రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల నీడనిచ్చేటువంటి అలంకరణ మొక్కలను పెంపకం, మరియు ఈ సామాజిక అటవీ పెంపకంలో మరి ఏ మొక్కలను ప్రధానంగా సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని మొక్కలను గాక చూసినట్లయితే, ఒకటి ల్యూసినా ల్యూకోసెఫాలా. సాధారణంగా మనకు ఈ ప్రోసోఫిస్ జాతులు మరియు బయోడీజిల్ మొక్కలు, ఇవి సామాజిక అటవీ పెంపకంలో ప్రధానంగా సిఫార్సు చేయబడినటువంటి మొక్కలు. ఒకటి సుబాబుల్, రెండవది ఈ ప్రోసోఫిస్ తుమ్మ జాతికి చెందినటువంటి జాతులు అని చెప్పవచ్చు. ఆ తర్వాత మనము బయోడీజిల్ మొక్కలు, గానుగ మొక్కలు, పెట్రో ప్లాంట్స్ అని పిలుస్తున్నాం. ఈ పెట్రో ప్లాంట్స్
ప్రోసోఫిస్ జాతులు, సుబాబుల్ జాతులు అప్పుడు సామాజిక అటవీ పెంపకములో సిఫారసు చేయబడినవి. కాబట్టి సోషల్ ఫారెస్ట్ యాక్ట్ 1978 ప్రకారము ఎక్కడైతే మనకు బంజరు భూములు ఉంటాయో లేదా సాగు చేయబడినటువంటి నేలలు ఉంటాయో ఆ ప్రాంతాలలో, ఆ ప్రదేశాలలో మొక్కల పెంపకము చేపట్టాలనేటువంటి నిబంధన చేర్చడం జరిగింది. కాబట్టి సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఈరోజు కూడా అమల్లో ఉన్నటువంటి చట్టం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము హరితహారము అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ హరితహారం అనేటువంటి కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు సోషల్ ఫారెస్ట్రీ ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ బంజరు భూములు ఉంటాయో, సాగు చేయబడిన నేలలు ఉంటాయో, రోడ్లు ఉంటాయో లేదా ఇంటి ఆవరణ ప్రదేశాలలో మనకు ఈ చెట్ల పెంపకము లేదా మొక్కల పెంపక కార్యక్రమం విరివిగా చేపట్టడం జరుగుతుంది. అంటే ఇది సోషల్ ఫారెస్ట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశానికి అనుగుణంగా జరుగుతున్న కార్యక్రమం అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది 1986వ సంవత్సరంలో రూపొందించబడినటువంటి చట్టము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టము, ఇది 1986వ సంవత్సరములో రూపొందించబడినటువంటి చట్టం అంటున్నాం. ఈ 1986లో రూపొందించబడినటువంటి ఈ చట్టములో ప్రధానంగా పేర్కొనబడినటువంటి అంశాలు ఏమున్నాయి? మనకు పర్యావరణ పరిరక్షణ అనగానే మనకు తెలుసు వివిధ అంశాలు మనకు వస్తాయి. కానీ ఇక్కడ వివిధ అంశాలు అంటే అవి భౌమ కాలుష్య నియంత్రణ నివారణ అంశాలే కావచ్చు, జల కాలుష్య నివారణ నియంత్రణ అంశాలే కావచ్చు, వాయు కాలుష్య నివారణ నియంత్రణ అంశాలే కావచ్చు. మొత్తం మీద ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి చట్టము. అంతేకాకుండా ఈ పర్యావరణ పరిరక్షణకు ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి చట్టంగా కూడా మనము పరిగణించాలి. ఇది 1986వ సంవత్సరములో వచ్చినటువంటి చట్టం. ఇప్పుడు మనము ఈ చట్టాల మీద వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గాక మనం మాట్లాడుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుంటారు. ఉదాహరణగా ఒక ప్రశ్నను మనం విశ్లేషించుకున్నట్లయితే అడవుల విస్తీర్ణము 33% ఉండాల్సిందేనని స్పష్టీకరించినటువంటి చట్టము ఏమిటి? అడవుల శాతము 33% ఉండాల్సిందేనని స్పష్టీకరించిన చట్టం ఏమిటి? ఒకటి నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, 2 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, 4 ఏది కాదు. ఇక్కడ అంశం ఏంటిది? అడవుల శాతము 33% లేదా అడవుల విస్తీర్ణము లేదా అడవులు 33% ఉండాల్సిందేనని స్పష్టీకరించినటువంటి చట్టం అంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 అనేటువంటి విషయం మనకు తప్పనిసరిగా గుర్తు రావాలి. అప్పుడు మాత్రమే మనము ఆన్సర్ చేయగలం. కాబట్టి అభ్యర్థులు చట్టాలు రూపొందించబడినటువంటి సంవత్సరాలు, అంతేకాకుండా చట్టాలలో ఉన్నటువంటి ప్రధాన అంశమే. ఎందుకంటే లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. కేవలము చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ లేదా ఆ అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఇంకా ఎయిర్ పొల్యూషన్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981లో మనము చేర్చబడినటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏమిటి మరి ఈ వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టంలోని అంశాలు ప్రధానంగా అంటే, మనకి వాయు కాలుష్యాన్ని కలిగించేటువంటి అనుఘటకాలను నియంత్రించడం. అంటే వాయు కాలుష్యాన్ని కలిగించేటువంటి ఈ అనుఘటకాలు ప్రధానంగా ఎస్పిఎం, సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్, అంటే గాలిలో తేలియాడేటువంటి రేణువులు లేదా పదార్థాలు ప్రధానంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వివిధ పరిశ్రమల నుంచి విడుదల చేయబడుతున్నటువంటి 10 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి 10 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఈ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ లేదా గాలిలో తేలియాడే రేణువులు ప్రధానంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి అనేటువంటి విషయము స్పష్టం చేయబడింది. అంటే వాటి యొక్క నియంత్రణ, వాటి యొక్క నివారణ అంశాల గురించి ఈ చట్టములో పేర్కొనబడింది. కాబట్టి అభ్యర్థులు పర్యావరణ కాలుష్య నివారణ నియంత్రణ చట్టంలో ఈ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ లేదా సింపుల్గా గాలిలో తేలియాడేటువంటి రేణువుల ఉద్గారాలను విడుదల చేసేటువంటి లేదా ఉద్గారాలంటే ఈ విడుదల చేసేటువంటి పరిశ్రమలను నియంత్రించడం అనేది ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏవైతే ఈ ఎస్పిఎంను విడుదల చేస్తున్నాయో వాటిని ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక ప్రశ్న ఎలా వస్తుంది? వాయు కాలుష్యము ఒకటి మనకు చట్టం వచ్చింది, జల కాలుష్యం మీద మనకు చట్టం వచ్చింది, వన్యప్రాణుల సంరక్షణ మీద మనకు చట్టం వచ్చింది, తర్వాత ఫారెస్ట్ మీద ఒక పాలసీ వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ పాలసీ, వన్యప్రాణుల చట్టము, టైగర్ ప్రాజెక్టు, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్టు, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్టు, ఈ అంశాల గురించి మనకు తెలవడం జరిగింది. ఈ అంశాలలో మరి ఎలాంటి ప్రశ్న ఇస్తారు జనరల్గా అంటే జతపరిచేటువంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాడు మనకు. ఈ జతపరిచే ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించమనిచ్చి, ఒకటి నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, 2 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1981, 3 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, 4 టైగర్ ప్రాజెక్టు 1973. ప్రశ్న ఏమిటి? ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. మరి ఇందులో సరికానిది ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టు 1981 ఇచ్చాము, అది సరికానిది. మరి ఎప్పుడు అది? 1986. ఇక్కడ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 కరెక్టే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కరెక్టే, నెక్స్ట్ టైగర్ ప్రాజెక్టు 1973 కరెక్టే. మరి సరికాని జత ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చట్టము లేదా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టు 1981 తప్పు అనేటువంటి విషయం మనము గుర్తించాలి. అంటే ఈ సంవత్సరాలు చట్టాలు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని
మనము గుర్తుంచుకోవాలి. మనము ఇప్పటి వరకు నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, టైగర్ ప్రాజెక్టు 1973, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974, వాటర్ సెస్ యాక్ట్ 1977, అలాగే మనకు ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1978, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ చట్టము 2002 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జీవ వైవిధ్య సంరక్షణ చట్టము 2002లో ఏర్పాటు చేయబడింది. మనకు ఈ జీవ వైవిధ్యం సంరక్షణ అవసరము గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. జీవ వైవిధ్యము ఎక్కడైనా ఉండాలి అంటే మనకి వివిధ రకాల జీవుల సంరక్షణ బాధ్యత ఉండాలి. ఒక ప్రాంతంలో ఎక్కువ రకాల జాతులు ఆవాసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యము అధికంగా ఉన్నట్లు. కాబట్టి జీవ వైవిధ్య సంరక్షణ ప్రధానంగా ఈ పర్యావరణ సమతుల్యతకు తోడ్పడుతుంది. పర్యావరణ సమతుల్యత కాపాడబడాలంటే జీవ వైవిధ్యాన్ని మనము తప్పకుండా సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జీవ వైవిధ్య సంరక్షణ చట్టము 2002 ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటులో మన పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రధానంగా వన్యప్రాణుల సంరక్షణతో పాటుగా మనకి ఈ వృక్ష సంపద సంరక్షణ కూడా చాలా అవసరం. అందుకే ఇక్కడ పర్యావరణము హరితయుతంగా ఉన్నట్లయితే మనకి ప్రధానంగా వివిధ రకాల జీవులు సంరక్షించబడతాయి. అందుకోసమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి ప్రధానంగా పేర్కొనబడింది ఏంటంటే వివిధ రకాల వృక్ష సంపదకు సంరక్షణ అవసరము. ఈ వృక్ష సంపద సంరక్షణ జరిగినట్లయితేనే మనకి వివిధ రకాల జీవుల సంరక్షణ లేదా వాటి మనుగడ సులభమవుతుంది అన్నటువంటి దృక్పథంతో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు. అంటే పర్యావరణ చట్టాలలో పేర్కొనబడినటువంటి వివిధ అంశాల గురించి మనము మాట్లాడుకోవడము జరిగింది. ఇంకా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఏమున్నాయి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మూమెంట్స్. పర్యావరణ నష్టం జరుగుతుంది. ఈ పర్యావరణ నష్టము వాటిల్లకుండా ఉండాలి అంటే జరగకుండా ఉండాలి అంటే ఏమి రకాల చట్టాలు అవసరమో ఆ చట్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా చిప్కో ఉద్యమము పర్యావరణ పరిరక్షణ కోసము 1973వ సంవత్సరంలో వచ్చినటువంటి ఉద్యమము చిప్కో మూమెంట్. చిప్కో అంటే హగ్గింగ్, అంటే మొక్కను హత్తుకొని సంరక్షిస్తాము అనేటువంటి ఒక
విషయాన్ని లేదా ఒక నినాదాన్ని 1973 సంవత్సరంలో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఉద్యమమే చిప్కో ఉద్యమం. ఇది తేరీ డ్యామ్కి వ్యతిరేకంగా తయారైనటువంటి లేదా వచ్చినటువంటి ఉద్యమంగా మనము గుర్తుంచుకోవాలి. అంటే సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో తేరీ డ్యామ్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ఉద్యమమే చిప్కో ఉద్యమము. ఇది ప్రధానంగా మొక్కల సంరక్షణకు సంబంధించిన ఉద్యమం అని మనం పరిగణించాలి. ఎందుకంటే చిప్కో అంటే హగ్, అంటే దేన్ని వల్ల మరి అల్లుకుంటారు లేదా హత్తుకుంటారు అంటే మొక్కను నరికివేయకుండా, మొక్కను తొలగించకుండా వాళ్ళు ఆ మొక్కను ఆలింగనం చేసి సంరక్షించేటువంటి బాధ్యతను వాళ్ళు అక్కడ చూపడం జరిగింది. అందుకే చిప్కో మూమెంటు మన భారతదేశంలో ఒక ప్రత్యేక ఉద్యమంగా మనము పరిగణించాలి. ఇక ఆ తర్వాత అప్పికో మూమెంట్, ఒకటి చిప్కో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో వచ్చింది, అది తేరీ డ్యామ్కి సంబంధించినటువంటి ఉద్యమం అని గుర్తుపెట్టుకున్నాం. రెండవది అప్పికో మూమెంట్. ఈ అప్పికో మూమెంట్ అనేది కర్ణాటక రాష్ట్రములో వచ్చినటువంటి ఉద్యమం. మరి ఈ అప్పికో మూమెంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మొక్కల సంరక్షణకు సంబంధించిన ఉద్యమంగా మనము పరిగణించాలి. వన సంరక్షణ సంబంధించినటువంటి ఉద్యమంగా మనం పరిగణించాలి. ఇది కూడా అంటే అంతేకాకుండా ఎఫారెస్టేషన్కి సంబంధించిన ఉద్యమం కూడా మనం దీన్ని పరిగణించాలి. ఎఫారెస్టేషన్ అంటే మొక్కల పెంపకానికి సంబంధించినటువంటి వివిధ రకాల మొక్కల పెంపకానికి సంబంధించినటువంటి ఉద్యమం కూడా మనము గుర్తుంచుకోవాలి. దీన్ని అప్పికో మూమెంట్ అని పిలుస్తున్నాము. ఈ అప్పికో మూమెంటు కర్ణాటక రాష్ట్రంలో వచ్చినటువంటి ఉద్యమము. ఇక ఆ తర్వాత మనకు బిస్నాయి ఉద్యమం. ఈ బిస్నాయి ఉద్యమం అనగానే మనకు సోమ్వాజీ అనేటువంటి ఒక వ్యక్తి గుర్తొస్తాడు. బిస్నాయి మూమెంట్, ఈ బిస్నాయి ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లో జరిగింది. అంటే ఇది 20వ శతాబ్దంలో జరిగిన ఉద్యమం కాదు, ఇది సుమారు 400 సంవత్సరాల క్రితము రాజస్థాన్లో జరిగినటువంటి ఉద్యమంగా పేర్కొంటాం. ఈ బిస్నాయి ఉద్యమము రాజస్థాన్లో జరిగిన ఉద్యమం. ఇది సోంబాజీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఉద్యమం. ఇది కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఉద్యమంగా మనము పేర్కొంటాము. ఆ తర్వాత మనకి ఇక నర్మదా బచావో ఉద్యమం. ఇక నర్మదా నది మీద నిర్మించతలపెట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి లేదా వచ్చినటువంటి ఉద్యమమే నర్మదా బచావో ఉద్యమము. ఈ నర్మదా బచావో ఉద్యమము మరి ఎవరి ఆధ్వర్యంలో నడిచింది? ప్రధానంగా మేథా పాట్కర్ అలాగే బాబా ఆమ్టే గారి ఆధ్వర్యంలో ఈ నర్మదా బచావో ఉద్యమం రావడం జరిగింది. అంటే నర్మదా బచావో ఉద్యమంలో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే నర్మదా నదిపై నిర్మించదలపెట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టే కాకుండా ఇక్కడ వన సంరక్షణ, పర్యావరణ సంరక్షణ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వన సంరక్షణ లేదా జీవ సంరక్షణ సంబంధించినటువంటి ఉద్యమం కూడా దీన్ని మనము పరిగణించాలి. ఇలా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కు సంబంధించినటువంటి ఉద్యమాల గురించి మాట్లాడుతున్నట్లయితే ఇందులో మనకు ప్రధానంగా చిప్కో మూమెంట్ గురించి మాట్లాడుకున్నాము. ఇది తేరీ డ్యామ్కి సంబంధించినటువంటి ఉద్యమము, సుందర్లాల్ బహుగుణ అనుకున్నాము. రెండవది అప్పికో మూమెంటు, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమం అనుకున్నాము. ఇది కూడా వన సంరక్షణకు సంబంధించినటువంటి ఉద్యమే. చిప్కో మూమెంట్ కూడా వన సంరక్షణకు సంబంధించింది ప్రధానంగా. అప్పికో మూమెంట్ కూడా వన సంరక్షణతో పాటుగా వన పెంపకము అంటే మొక్కల పెంపకానికి సంబంధించినటువంటి లేదా ఎఫారెస్టేషన్ అంటే మొక్కల పెంపకం ద్వారా అడవులను రూపొందించేటువంటి ప్రక్రియ ఎఫారెస్టేషన్. ఆ తర్వాత మనకు బిస్నాయి ఉద్యమము, ఆ తర్వాత మనకు ఈ నర్మదా బచావో ఉద్యమం, అంతేకాకుండా
సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ కూడా మనకి ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. ఈ సైలెంట్ వ్యాలీ మూమెంటు మనకు కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ కేరళ రాష్ట్రంలో కూడా ఈ కుతిపుజ నది మీద పెట్టినటువంటి ఈ డ్యాముకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంగా మనం పేర్కొంటాము. ఇక్కడ కూడా మనకు జీవ సంరక్షణ లేదా వన సంరక్షణకు సంబంధించినటువంటి అంశముగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇలా వన సంరక్షణ, జీవ సంరక్షణ లేదా పర్యావరణ సంరక్షణ అంశాలు ఈ ఉద్యమాల్లో కనబడుతున్నాయి. అది చిప్కో ఉద్యమం తీసుకున్నా, అప్పికో ఉద్యమం తీసుకున్నా, మనకి ఈ బిస్నాయ్ ఉద్యమం తీసుకున్నా, సైలెంట్ వ్యాలీ ఉద్యమం తీసుకున్నా, అలాగే నర్మదా బచావో ఉద్యమం తీసుకున్నా, ఇక్కడ జీవ పర్యావరణ సంరక్షణ అంశాలే లేదా మనకు ప్రధానంగా ఉద్యమాలే కనబడుతున్నాయి. ఇక్కడ ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉద్యమాల మీద మరి వచ్చేటువంటి ఒక ప్రశ్న గురించి మనం మాట్లాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ మీద వచ్చిన ఉద్యమం సంబంధించి సరి అయినది అంటాడు. పర్యావరణ పరిరక్షణకు కోసం వచ్చినటువంటి ఉద్యమానికి సంబంధించి సరి అయినది ఒకటి చిప్కో ఉద్యమం, రెండవది అప్పికో ఉద్యమం, మూడవది సైలెంట్ వ్యాలీ మూమెంట్, నాలుగవది పైవన్నీ. ఇక్కడ చిప్కో ఉద్యమమైనా, అప్పికో ఉద్యమమైనా, సైలెంట్ వ్యాలీ మూమెంట్ అయినా మనకు పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని మనకు పరోక్షంగా స్పష్టీకరణ చేస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ మనం పైవన్నీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి పర్యావరణ పరిరక్షణ కోసము వచ్చినటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు. మొదటిది పర్యావరణ పరిరక్షణ చట్టాలు మాట్లాడుకున్నాం. రెండవది పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వన్యజీవి సంరక్షణకు సంబంధించినటువంటి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. వన్యజీవి సంరక్షణ ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సంబంధించినటువంటి ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది మ్యాబ్ ఒప్పందం, అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్. ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ఒప్పందము 1971లో వచ్చినటువంటి ఒప్పందం. ఈ 1971లో వచ్చినటువంటి ఈ ఒప్పందంలో మనము ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బయోస్పియర్ రిజర్వుల ఏర్పాటు ద్వారా వివిధ రకాల వన్యజీవులను సంరక్షించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాబ్ ఒప్పందం అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ఒప్పందంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, వివిధ రకాల బయోస్పియర్ల ఏర్పాటు ద్వారా వన్యజీవులను సంరక్షించడము. ఇది 1971వ సంవత్సరంలో వచ్చినటువంటి ఒప్పందంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక రెండవది WWFN ఒప్పందం, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. ఈ WWFN ఒప్పందం అనేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసము నిధులు సేకరించి వాటిని సంరక్షించేటువంటి బాధ్యత తీసుకోవడం. అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్లో మరి ఏ అంశం ప్రధానంగా పేర్కొనబడింది అంటే, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మనకి అంతరించిపోతున్నటువంటి వన్యజీవులను సంరక్షించడం కోసము,
నిధుల సేకరణ చేసి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టడం. ఇది 1961లో వచ్చినటువంటి ఒప్పందంగా మనము గుర్తుంచుకోవాలి. ఇక ఇతర ఒప్పందాలు తీసుకున్నట్లయితే, మరి ఇతర ఒప్పందాలు అంటే మనకు 1975లో వచ్చినటువంటి సైట్స్ ఒప్పందమే కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రంసార్ ఒప్పందమే కానీ, ఈ భాను ఒప్పందమే కానీ, నెక్స్ట్ మనకు సిబిడి ఒప్పందమే కానీ, ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని మనము సిబిడి ఒప్పందం అని పిలుస్తాం. అంటే బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టము 2002 సంవత్సరంలో వచ్చింది అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి ఒప్పందంలో మనం ప్రధానంగా పేర్కొనబడిన అంశం ఏమిటంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి. అంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసము అంతర్జాతీయంగా ఒక ఒప్పందం జరిగింది. అది మనకు సిబిడిగా మనము పరిగణించాలి. అంటే మొత్తం మీద వన్యప్రాణుల సంరక్షణ కోసము సంబంధించినటువంటి ఒప్పందాల్లో ప్రధానంగా మనకి ఒకటి సైట్స్ ఒప్పందం అనుకుంటున్నాం, రెండవది WWFN ఒప్పందం అనుకుంటున్నాము, సిబిడి ఒప్పందం అనుకుంటున్నాము, బాన్ ఒప్పందం అనుకుంటున్నాము, మ్యాన్ అండ్ బయోస్పియర్ ఒప్పందం అనుకుంటున్నాము. ఈ ఒప్పందాలన్నీ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇవి అంతర్జాతీయంగా వన్యప్రాణుల సంరక్షణ కోసము వచ్చిన ఒప్పందాలుగా మనము గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ అన్ని ఒప్పందాల పైన మన భారత ప్రభుత్వం సంతకం చేయడం కూడా జరిగింది. అంటే అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందము అది సిబిడి అయినా అంతర్జాతీయంగా వన్యప్రాణుల సంరక్షణ సంబంధించిన ఒప్పందమే, మ్యాన్ అండ్ బయోస్పియర్ ఒప్పందమైన అంతర్జాతీయంగా వన్యప్రాణుల సంరక్షణ సంబంధించిన ఒప్పందమే, అలాగే WWFN అయినా అది సేకరణ మరియు సంరక్షణ సంబంధించిన ఒప్పందమే, సైట్స్ అయినా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందమే. మీకు తెలుసు, సరిహద్దు ప్రాంతాల్లో, దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం కూడా ఈ సైట్స్ మనకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా వన్య జాతులను వాణిజ్య వ్యాపారాల కోసము ఉపయోగించకూడదు, వాటి యొక్క ఉత్పత్తులను విక్రయించకూడదు అనేటువంటి అంశం కూడా ఆ సైట్స్లో మనకు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జాతుల సంరక్షణ కోసము వచ్చినటువంటి ఒప్పందంగా మనము అక్కడ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఒప్పందాలన్నీ, అది సైట్స్ ఒప్పందమే కావచ్చు, బాను ఒప్పందమే కావచ్చు, సిబిడి ఒప్పందమే కావచ్చు, మ్యాబ్ ఒప్పందమే కావచ్చు, WWFN ఒప్పందమే కావచ్చు, ఈ అన్ని ఒప్పందాలన్నీ అంతర్జాతీయంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం వచ్చిన ఒప్పందాలుగా మనము గుర్తుంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఈ పర్యావరణ పరిరక్షణలో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇక్కడ ప్రశ్న ఏ రకంగా వస్తుంది? ప్రశ్న ప్రధానంగా జతపరిచేటువంటి ప్రశ్న అవకాశం ఉన్నది. ఏమిటి ఆ ప్రశ్న? రంసార్ ఒప్పందము చిత్తడినేళ్ల సంరక్షణకు ఒకటి, రెండవది సైట్స్ ఒప్పందము అంతరించిపోతున్న జాతుల ఉత్పత్తుల విక్రయాల నిరోధక ఒప్పందం, 3 మ్యాన్ అండ్ బయోస్పియర్ ఒప్పందము అంటే వన్యప్రాణుల సంరక్షణ ఒప్పందం, జీవ
సంరక్షణ ఒప్పందం 4 పైవన్నీ. ఇక్కడ క్రింది వాన్లో సరి అయిన జతను గుర్తించుమనేటువంటి ప్రశ్న ఇచ్చి 1 రంసార్ ఒప్పందము చిత్తడి నేలల సంరక్షణ, 2 మ్యాన్ అండ్ బయోస్పియర్ల ఏర్పాటు, 3 సైట్స్ ఒప్పందము అంతర్జాతీయంగా అంతరించిపోతున్నటువంటి జాతుల ఉత్పత్తుల విక్రయ నిరోధ ఒప్పందము 4 పైవన్నీ. ఈ క్రింది వాన్లో సరి అయిన జతను గుర్తించము. ఈ 3 సరి అయినవే కాబట్టి ఆన్సరు 4వది పైవన్నీ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ క్రింది వాన్లో సరి అయిన జతను గుర్తించమని ఒక ప్రశ్న వస్తుంది. ఇంకా రెండవది సరికాని జతను గుర్తించమనేటువంటి ఇంకో ప్రశ్న కూడా రావచ్చు. ఏమిటా సరికాని అంశము? ఈ క్రింది వాన్లో సరికాని అంశము. ఇక్కడ సరికాని అంశం అనగానే 1 రంసార్ ఒప్పందము అంతరించిపోతున్న జాతుల సంరక్షణ, 2 బయోస్పియర్ల ఏర్పాటు మ్యాబ్, 3 జీవవైవిధ్య సంరక్షణ సిబిడి, 4 ఏది కాదు. సరికాని జతను ఇక్కడ సరికాందనగానే రంసార్లో మనకు సరికాని అంశం ఇవ్వడం జరిగింది కాబట్టి సరికాని అనగానే అక్కడ మనకు రంసార్ ఒప్పందము గుర్తు రావాలి. ఇవి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసము వచ్చినటువంటి కార్యాచరణ పథకం ఏంటంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ వచ్చింది. నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ వచ్చింది. ఈ యాక్షన్ ప్లాన్ దేనికి సంబంధించినటువంటిది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్. అంటే వన్యప్రాణుల సంరక్షణ కోసము మన భారతదేశంలో 2002వ సంవత్సరంలో ఈ కార్యాచరణ పథకం నేషనల్ బోర్డ్ ఆన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రావడం జరిగింది. ఈ ప్రొటెక్షన్ యాక్షన్ ప్లాన్లో ప్రధానంగా వన్యజీవుల సంరక్షణకు సంబంధించినటువంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 730 రక్షిత ప్రాంతాలలో మనకి బయోస్పియర్లు ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సాంక్చరీలు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ రకాల సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంరక్షణ కేంద్రాల్లో దేనిలో భాగంగా ఏర్పాటు చేయబడినాయంటే ఈ నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్లో భాగంగానే మన భారతదేశంలో ఈ రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రొటెక్షన్ లేదా కన్జర్వేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్జర్వేషన్ సెంటర్కి సంబంధించినటువంటి డేటా ముందుగా వన్యప్రాణుల సంరక్షణ కోసము భారతదేశంలో ఏర్పాటైనటువంటి ఈ చట్టము ఎవరి అధ్యక్షత కొనసాగుతుంది అనేటువంటి ఒక అంశం మీకు గుర్తు రావాలి. ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటైన చట్టము ఎప్పుడైనా మన దేశంలో ప్రధానమంత్రి అధ్యక్షతన కొనసాగుతుంది. కాబట్టి నేషనల్ బోర్డు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కానీ ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎవరి అధ్యక్షతన కొనసాగుతుంది అంటే మనకు ప్రధానమంత్రి అధ్యక్షతన కొనసాగుతుందనే విషయం మీకు గుర్తు రావాలి. పర్యావరణ పరిరక్షణ చట్టాలు, వన్య జీవ సంరక్షణ ఒప్పందాలు గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసము వేస్ట్ ఒక రీసోర్స్గా
ఎలా ఉపయోగించుకోవచ్చు, ఒక రీసోర్స్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, సీవేజ్ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఈ పొల్యూటెంట్స్ కంట్రోలింగ్, తర్వాత ఈ డిజాల్వింగ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనము వేస్ట్ ప్రిపేర్డ్ యాజ్ ఏ రీసోర్స్ గురించి మాట్లాడుకుందాం. మనము వేస్ట్ యూజ్డ్ యాజ్ ఏ రీసోర్స్ అనగానే వెంటనే మనకు కంపోస్టింగ్ గుర్తొస్తుంది. కంపోస్టింగ్ ఎలా చేయాలి అంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం కంపోస్టింగ్ అనేటువంటి ప్రక్రియ చాలా ముఖ్యమైన ప్రక్రియగా మాట్లాడుకుంటాం. కంపోస్టింగ్ అనేది ఒక ఎరువు తయారీకి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. అంటే వివిధ రకాల వ్యర్థ పదార్థాలను మనము ఒక చోట చేర్చి వాటిని సూక్ష్మజీవుల సహాయముతో ఉపయోగపడేటువంటి ఎరువుగా మార్చేటువంటి ప్రక్రియనే కంపోస్టింగ్. కంపోస్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే, సూక్ష్మజీవుల ఉపయోగం జరిగింది. వ్యర్థ పదార్థాలన్నింటినీ ఒక చోట డంపు చేసి వాటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్నంతా, సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాన్నంతా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ సూక్ష్మజీవుల చేత చేయబడింది. తద్వారా ఆ వ్యర్థ పదార్థం అంతా మనకు ఉపయోగపడేటువంటి పదార్థముగా సూక్ష్మజీవుల ప్రక్రియ ద్వారా జరిగింది. కాబట్టి కంపోస్టింగ్ అనేది ఒక వేస్ట్ పదార్థాన్ని రీసోర్స్ పదార్థంగా మార్చడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పాలి. తర్వాత వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియ. ఈ వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియలో మనం గమనించాల్సింది ఏంటంటే, వానపాములను ఉపయోగించి ఘనమైనటువంటి ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ, చెత్త చెదారము లేదా ఇతర ఈ సెల్యులోజ్ సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ మనము బెడ్స్గా మార్చుకొని వాటి సహాయంతో, ప్రధానంగా వానపాముల సహాయంతో వాటిని ముక్కలు ముక్కలుగా లేదా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియని మనము వర్మీ కంపోస్ట్ అని పిలుస్తున్నాం. వర్మీ కంపోస్ట్లో జరిగేది ఏంటంటే, ఈ ఘనమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ విచ్ఛిన్నము వానపాముల చేత చేయబడిన తర్వాత ఒక ఎరువు ఉత్పత్తిగా మనము పరిగణించాలి, పేర్కొనాలి. కాబట్టి వర్మీ కంపోస్ట్ అనేది ఒక రకంగా సేంద్రియ ఉపయోగపడేటువంటి ఎరువు ఉత్పత్తి తయారీ విధానంగా మనము పరిగణించాలి. ఇది ఒక రకంగా వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత ఈ ఎరువు తయారీ ప్రక్రియ కూడా మనం పరిగణించాలి. ఆ తర్వాత బయోగ్యాస్ ప్రక్రియ. బయోగ్యాస్ ప్రక్రియలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా గేదెలు పేడలో సాధారణంగా ఈ మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది. అది సాధారణంగా అవాయి అంటే ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో ఆ పేడను కుళ్ళింపచేసి బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కేవలము బయోగ్యాస్ అనేది ఆవు పేడ ద్వారానే కాకుండా మనము ఈ చెత్త పదార్థం నుంచి కూడా, డొమెస్టిక్ వేస్టేజ్ నుంచి కూడా అందులో ఉన్నటువంటి సెల్యులోజ్ను విచ్ఛిన్నము చేయడం ద్వారా, అంటే సూక్ష్మజీవుల చేత, మిథనోజెనిక్ బ్యాక్టీరియాల చేత విచ్ఛిన్నము చేయడం ద్వారా కూడా మనం బయోగ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చు అనే విషయము
తెలుసుకుంటున్నాం. కాబట్టి బయోగ్యాస్ ఉత్పత్తి కేవలం పేడ నుంచే కాకుండా మనకు సెల్యులోజ్ సంబంధించినటువంటి ఈ వ్యర్థ పదార్థాల నుంచి కూడా చేయవచ్చు అనే విషయము తెలిసింది. కాబట్టి ఈ భౌమ కాలుష్యాన్ని కూడా మనం ఈ రకంగా నివారించవచ్చు. మనము కంపోస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, వర్మీ కంపోస్ట్ గురించి మాట్లాడుకున్నాం, బయోగ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. బయోగ్యాస్ అనేది ఒక ఇంధన వనరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బయోగ్యాస్ ఉత్పత్తి అనేది కేవలము మనకు సెల్యులోజ్ సంబంధిత పదార్థాల విచ్ఛిన్నం ద్వారా అనుకుంటున్నాము. అయితే ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్లో కూడా మనకు ప్రైమరీ ట్రీట్మెంటు, సెకండరీ ట్రీట్మెంట్ ద్వారా యాక్టివేటెడ్ స్లడ్జ్ వస్తుంది. ఆ స్లడ్జు ఘన పదార్థంగా ఉన్నటువంటి ఆ స్లడ్జు ఈ అవాయు జీవుల ద్వారా విచ్ఛిన్నం చేస్తే బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది ఇంధనంగా ఉపయోగించబడుతుంది అనేటువంటి విషయము మీరు గుర్తుంచుకోవాలి. ఇది వేస్ట్ మేనేజ్మెంట్. ఇక సీవేజ్ ట్రీట్మెంట్లో మనం ప్రధానంగా ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే భౌతికంగా అందులో ఉన్నటువంటి పదార్థాలను ఫిల్టరేషన్ చేసి తొలగించడము, సెడ్మెంటేషన్ చేసి తొలగించడము అనే ఫిజికల్ ట్రీట్మెంట్లో, ప్రైమరీ ట్రీట్మెంట్లో మాట్లాడుకుంటాం. సెకండరీ ట్రీట్మెంట్ అనగానే మనకు బయలాజికల్ ట్రీట్మెంట్ అంటాము. ఫ్లాక్స్ అంటే సూక్ష్మజీవుల సమూహాన్ని ఉపయోగించి ఆక్సిజన్ అందించి అందులో ఉన్నటువంటి ఈ బీఓడి విలువను తగ్గించి అది కలుషితాన్ని తగ్గించేటువంటి ప్రక్రియని మనము ఈ సెకండరీ ట్రీట్మెంటు లేదా మనం బయలాజికల్ ట్రీట్మెంట్ అని ఈ సీవేజ్ ట్రీట్మెంట్లో మాట్లాడుకుంటాం. ఇంకా సులభంగా సీవేజ్ ట్రీట్మెంట్ చేసేటువంటి విధానాలు ఏమున్నాయి? ఈ స్మాల్ స్కేల్ ట్రీట్మెంట్ విధానాలు ఏమున్నాయి? ఈ స్మాల్ ట్రీట్మెంట్ విధానాల్లో మొదటిది సెస్పూల్స్ వాడడం. ఈ సెస్పూల్స్ను ఉపయోగించి కూడా మనము సీవేజ్ ట్రీట్మెంటు చేయవచ్చును. అంటే ఒక చిన్న పరికరంలోకి లేదా ఆ పాత్రలోకి ఈ సీవేజ్ను పంపించి అక్కడ ఫిల్టరేషనే కావచ్చు లేదా అందులో ఉన్న వ్యర్థాలను తొలగించేటువంటి ప్రక్రియను మనము సెస్పూల్ ప్రక్రియగా, ఇది స్మాల్ స్కేల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్రక్రియగా పేర్కొంటాం. ఆ తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ కూడా స్మాల్ స్కేలు సీవేజ్ ట్రీట్మెంట్లో ఉపయోగించేటువంటి ప్రక్రియ అని చెప్పవచ్చు. సెప్టిక్ ట్యాంక్స్ అంటే మనకు సాధారణంగా డొమెస్టిక్ వేస్టెస్, నెక్స్ట్ మన ఈ డెఫికేషన్, ప్రధానంగా ఈ విసర్జన పదార్థాల నిర్వహణ మనకు సెప్టిక్ ట్యాంక్స్ ద్వారా జరుగుతుంది. ఇది కూడా స్మాల్ స్కేల్ సీవేజ్ ట్రీట్మెంట్గా మనం పేర్కొంటాం. ఇంకా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ప్రధానంగా కనబడేవి ఫర్మెంటేషన్, లీచింగ్. ఫర్మెంటేషన్ అంటే మనకి ఈ స్లడ్జ్, యాక్టివేటెడ్ స్లడ్జే కావచ్చు లేదా ఒక స్లడ్జ్లో ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని మనము సూక్ష్మజీవులను ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్నంతా కుళ్ళింపచేసి విచ్ఛిన్నం చేసి అక్కడ ఒక ఇథనాల్ ఉత్పత్తికి కూడా వాడుకోవచ్చు. అంటే విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ అని మనం పేర్కొంటాం. సాధారణంగా ఫెర్మెంటేషన్ అంటే కిణ్వన ప్రక్రియ, కర్బన పదార్థాన్ని ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ అని మనకు తెలుసు. ఇక్కడ కూడా ఈ స్లడ్జ్ను ఫర్మెంటేషన్ ద్వారా విచ్ఛిన్నము చేసి మనము
ఎనర్జీకి సంబంధించినటువంటి ఈ సోర్స్ను ఉత్పత్తి చేయవచ్చును. మనకు ఇథనాల్ ఉత్పత్తి ఉంది. ఇథనాల్ అనేది ఒక రకంగా శక్తి వనరు అనేటువంటి విషయం మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గ్యాసు హాల్, ఈ గ్యాసు హాల్లో మనము ఉపయోగించేటువంటి ఈ అనుఘటకాలు ఏంటంటే పెట్రోల్ మరియు ఇథనాల్. పెట్రోల్ మరియు ఇథనాల్ కలిపితేనే మనకు గ్యాసు హాల్. ఇది పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేటువంటి ఒక ఇంధన వనరు. అట్లాగే లీచింగ్. ఈ లీచింగ్ అంటే ఏంటిది అంటే మనకి ఆ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. సాధారణంగా కాపర్ లీచింగ్, యురేనియం లీచింగ్ అని పిలుస్తుంటాం. అంటే ఇక్కడ మనకు వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నము ఒక ప్రక్రియ అనుకుంటున్నాము. రెండవది మనము ఈ రాతి ఉపరితలం లేదా రాతి వెదరింగ్ ప్రక్రియ ద్వారా శైథిల్యం చెంది చిన్న చిన్నటువంటి రేణువులుగా మారితే మనము దాన్ని మృతిక ఏర్పడేటువంటి విధానంగా కూడా పేర్కొంటాం. ఇక్కడ కాపరు సంబంధించినటువంటి ఆ రా మెటీరియల్ను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయడం ఫలితంగా మనం కాపర్ను సేకరించవచ్చు. యురేనియం సంబంధించినటువంటి ఈ రా మెటీరియల్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా యురేనియం సంబంధించినటువంటి లీచింగ్ అని పేర్కొంటాం. అంటే సూక్ష్మజీవుల ద్వారా ఒక లీచింగ్ ఉపయోగించుకున్నట్లయితే మనము ఈ విస్ఫోటనాలు జరగకుండా, వాయు కాలుష్యము జరగకుండా ఈ లీచింగ్ ప్రక్రియ తోడ్పడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇతర పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రక్రియల గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి బయోడిగ్రేడేషన్. ఈ బయోడిగ్రేడేషన్ అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? బయోడిగ్రేడేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనుకోవచ్చు. అంటే పెట్రోల్ సంబంధిత పదార్థాలు కానీ ఇతర పదార్థాలు, కార్బన్ సంబంధిత పదార్థాల్లో మనకు హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఈ బయోడిగ్రేడేషన్ అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి ఒక విచ్ఛిన్నము కాని పదార్థాన్ని మనము విచ్ఛిన్నము చేసి దాని యొక్క కలుషిత స్థాయిని, తీవ్రతను తగ్గించినట్లయితే దాన్ని బయోడిగ్రేడేషన్ అని పిలుస్తాం. అంటే జీవుల చేత ఆ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయించేటువంటి ఒక ప్రక్రియ బయోడిగ్రేడేషన్. తర్వాత మనకి బయోడిగ్రేడేషన్ ఆఫ్ జీనోబయాటిక్స్. జీనోబయాటిక్స్ అంటే సాధారణంగా ఇవి విచ్ఛిన్నము కాని కలుషిత పదార్థాలని పిలుస్తాం. అంటే మానవుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి ఈ కలుషితం కాని వ్యర్థ పదార్థాలని మనము జీనోబయాటిక్స్ అంటాం. ఉదాహరణకు చెప్పాలంటే పెస్టిసైడ్స్, ఇవి జీనోబయాటిక్స్కి ఉదాహరణ. ఇవి సాధారణంగా విచ్ఛిన్నము చెందనటువంటివి, కాలుష్యాన్ని కలిగించేటువంటి పదార్థాలు. ఇవి సూక్ష్మజీవుల చేత కూడా విచ్ఛిన్నం చేయబడతాయి. కాబట్టి జీనోబయాటిక్స్ అనేటువంటి ఈ కలుషిత పదార్థాలని మనం సూక్ష్మజీవుల చేత విచ్ఛిన్నము చెందింపజేసి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, పర్యావరణాన్ని మనం కాపాడవచ్చు. ఇలా జీనోబయాటిక్స్, బయోడిగ్రేడేషన్ గురించి మనము పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుకున్నాం. అంటే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మనం కంపోస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, వర్మీ కంపోస్ట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత బయోగ్యాస్ ఉత్పత్తి గురించి మాట్లాడుకున్నాం, తర్వాత లీచింగ్ గురించి మాట్లాడుకున్నాం, దాన్ని మైక్రోబియల్ లీచింగ్ అని పిలుస్తున్నాము. తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్స్ అంటే వేస్ట్ మైక్రో సీవేజ్ ట్రీట్మెంట్లో భాగంగా, స్మాల్ స్కేల్ సీవేజ్ ట్రీట్మెంట్లో భాగంగా మనము ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఉపయోగం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత
బయోడిగ్రేడేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనము ఈ జీనోబయాటిక్స్ డిగ్రేడేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా బయో అగ్మెంటేషన్ అంటే ఈ వ్యర్థ పదార్థాలని సూక్ష్మజీవులను ఉపయోగించి విచ్ఛిన్నము చేసేటువంటి ఒక ప్రక్రియ. అంటే ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే బయోడిగ్రేడేషన్ అనేటువంటి ప్రక్రియను ఉత్ప్రేరితం చేస్తాయి, ప్రారంభిస్తాయి. అంటే ఈ వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నము చేయడం కోసము సూక్ష్మజీవులను ఒక ఉత్ప్రేరక కారకాలుగా వాడుకొని ఆ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసేటువంటి విధానాన్ని మనము బయో ఆగ్మెంటేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ బయోఫిల్ట్రేషన్. ఈ బయోఫిల్ట్రేషన్ అంటే ఇది ఒక సాంకేతికమైనటువంటి విధానంగా పేర్కొంటాం. అంతేకాకుండా సూక్ష్మజీవులు ప్రధానంగా బ్యాక్టీరియా చేత ఏవైతే విచ్ఛిన్న పదార్థాలు ఉన్నాయో, ప్రధానంగా కర్బన కానీ అకర్బన విచ్ఛిన్న పదార్థాలని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియను ప్రేరేపించడమే ఈ బయోఫిల్ట్రేషన్. అంటే ఈ కర్బన అకర్బన బాష్పశీల సంబంధిత పదార్థాలు బ్యాక్టీరియా చేత విచ్ఛిన్న చేయించబడడం, దీన్ని మనం బయోఫిల్ట్రేషన్ అని పిలుస్తున్నాం. అంటే ఎలా అంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్లాస్మిడ్లు ఆ పదార్థాలకు సంబంధించినటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో పాల్గొని వాటిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియలో పాల్గొంటాయి. ఇది బయోఫిల్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయం. ఇక చివరగా మనకు మైక్రోబియల్ ప్లాస్టిక్ అంటే మనకు కెమికల్ ప్లాస్టిక్ గుర్తొస్తుంది, న్యాచురల్ ప్లాస్టిక్ గుర్తొస్తుంది. అంటే మైక్రోబియల్ ప్లాస్టిక్ ఎలా తయారవుతుంది? ఈ వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నంలో కొన్ని సూక్ష్మజీవులు పాల్గొంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నంలో పాల్గొని వాటిని పాలీబీటా హైడ్రాక్సీ బిటరేట్గా మార్చేస్తాయి. ఈ పిహెచ్బి అని పిలుస్తున్నాం వీటిని. ఈ పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్లే మనకు మైక్రోబియల్ ప్లాస్టిక్ అని పిలుస్తున్నాము. ఈ మైక్రోబియల్ ప్లాస్టిక్ అనేది కెమికల్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉపయోగించినట్లయితే మనకి ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంటే మైక్రోబియల్ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ తయారీకి ఒక రా మెటీరియల్ని మీరు గమనించాలి. ఇక వ్యర్థ పదార్థాల నుంచి కర్బన పదార్థాలను లేదా ఆర్గానిక్ యాసిడ్స్ను ఉత్పత్తి చేసేటువంటి విధానం కూడా ఉంది. అది కాలుషిత కారకాలను తగ్గించేటువంటి ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు. వ్యర్థ పదార్థాల నుంచి సూక్ష్మజీవులను ఉపయోగించి మనము ఈ బ్యూటరిక్ ఆమ్లాన్ని కానీ, ఎస్టిక్ ఆమ్లాన్ని కానీ, సిట్రిక్ ఆమ్లాన్ని కానీ, ప్రొపియోనిక్ ఆమ్లాన్ని కానీ తయారు చేయవచ్చు. ఇథనాల్ను కానీ తయారు చేయవచ్చు. కాబట్టి వ్యర్థ పదార్థాల నుంచి సూక్ష్మజీవుల చేత మనము ఈ కర్బన ఆమ్లాలను లేదా ఆర్గానిక్ యాసిడ్ను ఉత్పత్తి చేయడం వల్ల కూడా మనం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి వివరణ.